తొలిసారిగా అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి రాబోతున్నారు. మామూలుగా కాదు, 8 డేస్ దాదాపు 8 రోజుల పాటు భారతదేశంలో ఉండబోతున్నారు. అసలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా ఎందుకు గుర్తొచ్చింది? తాలిబాన్స్కి ఇండియా ఎందుకు కావాలి? మనకు తెలుసు, 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. అయితే తాలిబాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది ఒకే ఒక్క దేశం, అది రష్యా. ఆ తర్వాత చాలా దేశాలు, తుర్కమిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇలా చాలా దేశాలు టెక్నికల్గా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్తో ఈ డిప్లొమసీ నడుపుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. అయితే మనకు తెలుసు, ప్రాంతీయంగా ఇండియా చాలా పెద్ద శక్తి అనమాట. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఇప్పుడు సంబంధాలు చాలా అవసరం అని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రమ్ ఎయిర్ బేస్ మాకు కావాలి, ఎట్లయినా మేము తీసేసుకుంటామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని బెదిరిస్తున్నారు. ఇంకో పక్క పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి అంతగా పడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరైతే ఆఫ్ఘన్ వాళ్ళు పాకిస్తాన్లో తలదాచుకున్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ తిరిగి పంపించేస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తూ ఉన్నాయన్నమాట. ఏం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో, ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ ఒక కంట గమనిస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క చైనా పాకిస్తాన్ సంబంధాలు కూడా బలపడుతున్నాయి. అంతేకాదు, సిపిసి మళ్ళా న్యూస్లోకి వచ్చింది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. దాంతోపాటు రీసెంట్గా అమెరికా కూడా పాకిస్తాన్కి దగ్గరగా జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్లో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా ఆఫ్ లిథియం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పిలుస్తున్నారు. అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఎక్స్ప్లోర్ చేసిన టెక్నాలజీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు. అమెరికాని పిలిచే శక్తి కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదనమాట. ఎందుకంటే అమెరికా వచ్చి దేన్ని నాశనం చేస్తుంది అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఒక భయం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశం వైపు అడుగులేస్తుంది. ముఖ్యంగా ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి రావడంలో ప్రధానమైన కారణం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తోంది. రెండోది మనం చూస్తే కనుక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, ఏదైతే పెద్ద పెద్ద పవర్స్ వచ్చి ఈ ప్రాంతంలో ఉండనివ్వకూడదని చెప్పి ఇండియా కూడా భావిస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైతే 1980లో మొదట సోవియట్ రష్యా, తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యాయో అప్పుడే ఇందిరాగాంధీ గారు చెప్పారనమాట, ఇక్కడ థర్డ్ పార్టీస్ రావద్దు, ఇక్కడ పవర్ వ్యాక్యూమ్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇండియా ఇప్పుడు కూడా అదే స్టాండ్ అనమాట. సో ఈ టైంలో ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి రావటం, 8 రోజుల పాటు భారతదేశంలో ఉండటం, ఆయన ముఖ్యమైన వ్యక్తులందరినీ ఇక్కడ కలవటం, ఇవన్నీ కూడా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక టెక్నికల్ ఇష్యూ గమనించాలి. జనరల్గా ఏదైనా డిప్లొమాట్ ఫారెన్ కంట్రీ నుంచి మన దేశానికి వస్తే వాళ్ళతో మన మినిస్టర్స్ వాళ్ళు చర్చలు జరిపేటప్పుడు వెనక పక్క వాళ్ళ ఫ్లాగ్, మన ఫ్లాగ్ ఉంటుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ మనం ఇంకా అక్కడున్న తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్గా మనం రికగ్నైజ్ చేయలేదు. ఈ టైంలో వాళ్ళ ఫ్లాగ్ని మనం చూపిస్తామా లేదా? ఇప్పుడు జయశంకర్ గారు కానీ ఇతర డిప్లొమాట్స్ కానీ ఆయన కలిసేటప్పుడు, ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ కలిసేటప్పుడు వాళ్ళ ఫ్లాగ్ వెనకాల పెట్టి అఫీషియల్గా మన ఫోటో రిలీజ్ చేస్తామా లేదా ఒకసారి మనం వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనప్పటికీ రియల్ పాలిటిక్ విషయానికి వచ్చేసరికి ఇండియా కాస్త ప్రాక్టికల్గా ఉండటం మంచిది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది మనం చూస్తే కనుక స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, అమెరికా ఒక పక్క, రష్యా ఒక పక్క, చైనా ఒక పక్క, అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్గా అయితే దాంతో రిలేషన్స్తో స్టార్ట్ చేసేసాయి. అలాంటి టైంలో ఇండియా నేను ఆఫ్ఘనిస్తాన్ దూరంగా ఉంటానంటే కుదరదనమాట. ఎట్లాంటి ప్రభుత్వం ఉన్నా మనకి లుక్ వెస్ట్ పాలసీకి కానీ, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కనెక్టివిటీకి కానీ, వీటన్నిటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా టెక్నికల్గా అయితే మన సంబంధాలు వాళ్ళతో ఉండటమే మంచిది.